మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణ ఖాయమని తేలిపోయింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ప్రధాని మోదీ తన అంతరంగికులతో చర్చించి కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరుకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో ఆలోపే మంత్రివర్గంలో మార్పులు చేసి బీహార్ నుంచి కొందరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. దాదాపు 10 మంది కేంద్ర మంత్రుల పనితీరుపై మోదీ, అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో మార్పులు నిరంతర ప్రక్రియ అని బీజేపీలో కొందరు వాదిస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి జనాభా ఎక్కువ ఉండే బీమారు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో కొందరికి అవకాశం ఇవ్వటం ఖాయమైంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాట 10% ఓట్లొచ్చాయి. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ నామినేషన్ ఇచ్చి మంత్రి పదవిలో కూర్చోబెట్టే వీలుంది. ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక మంత్రి పదవి ఖాయమైందని ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీరిలో భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ నేతే కాబట్టి ఆయనను పక్కన పెడితే టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే అటు ఉత్తరాంధ్రకు ఇటు కోస్తాకు కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నట్టు అయ్యింది. ఈ క్రమంలో సీమ నుంచి కూడా ఒక ఎంపీని కేంద్రంలో మంత్రిని చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. ఎవరికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించాలని చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అనంతపురం లోక్సభ సభ్యుడు జి లక్ష్మీనారాయణ గట్టిగా రేస్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన్ను అంబికా లక్ష్మీనారాయణ అని కూడా పిలుస్తారు. అదే టైంలో చిత్తూరు రిజర్వ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న దగ్గుమల్ల ప్రసాదరావు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం వారెవ్వరూ కేంద్ర మంత్రి పదవిలో లేనందున చిత్తూరు ఎంపీ వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని ఒక వాదన ప్రచారంలోకి వచ్చింది. పైగా ప్రసాదరావు మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడని కూడా గతంలో చెప్పుకున్నారు. వీర విధేయతకు చోటిస్తారన్నది ఇప్పుడు ప్రచారంలో ఉన్న అంశం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.